పరాక్రమం కలిగిన వారే, వీళ్ళు యుద్ధానికి సిద్ధపడిన వారే. కానీ ఈ పల్లకిని మోయాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి. హల్లెలూయా. ఏముండాలి? కొన్ని లక్షణాలు ఉండాలి. ఉండకూడదని కూడా ఉన్నాయి. ఈ పల్లకిని మోయాలి అంటే రాసుకుంటే రాసుకోండి. ఈ పల్లకి మోయాలి అంటే ఏం చేయాలి తెలిసి, ఏం ఉండకూడదు తెలుసా మనలో? చూడండి, మొట్టమొదటిగా అతిశయం మనలో ఉండకూడదు. పల్లకిని మోయాలంటే ఏం ఉండకూడదు? అతిశయం ఉండకూడదు. రెండవది గర్వం ఉండకూడదు. మూడవది నా వల్లే అనేది ఉండకూడదు. నాలుగవది అసూయ ఉండకూడదు. ఐదవది కుంటితనం ఉండకూడదు. ఆరవది కుళ్ళుబోతనం ఉండకూడదు. ఏ తనం ఉండకూడదు? కుళ్ళుబోతనం ఉండకూడదు. ఏడవది ద్వారాలైన తనం ఉండకూడదు. ఎనిమిదవది కలవరములు పెట్టే మనస్సు ఉండకూడదు. తొమ్మిదవది వ్యతిరేక స్వభావం ఉండకూడదు. హల్లెలూయా. ఏది పోయడానికి? అరే రాసు తలకి పోయడానికి ఇన్ని ఉన్నాయి క్వాలిటీస్. హల్లెలూయా. ఎవరిది ఆ పల్లకి? అరే రాజు, లోక సమానమైన రాజుకే అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. కానీ రాజు మనస్సాన్ని మోయడానికి నీవు ఏమి చేస్తున్నావు? హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాజు పల్లకిని మోయడానికి ఎవరెవరు తెచ్చారంటే పరాక్రమం కలిగిన శాలులు. హల్లెలూయా. వాళ్ళలో కుంటులు లేరు, వాళ్ళలో గుణాలు లేరు, వాళ్ళలో అతిశయపడేవారు లేరు, వాళ్ళలో ఎవరు లేరు? ఓర్చుకునే స్వభావం కలిగిన వారు లేరు, వారిలో స్వార్థ మనసు కలిగిన వారు లేరు, వారిలో యథార్థంగా నిలబడి ఇదిగో దేవుని కొరకు అయ్యా నా రాజు పరువు ఎక్కడ పోకూడదు, నా రాజుని ఎక్కడ కూడా తల తెచ్చకూడదు అనే పరాక్రమము కలిగిన ఇదిగో రాజులు మాత్రమే, మనుషులు మాత్రమే ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఎన్నుకున్నాడు. అనే లోక సమానమైన రాజుకే అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. మరి నువ్వు మనస్సాన్ని మోయాలి. పక్కన చెప్పండి, నువ్వు మనస్సాన్ని మోయాలి. చెప్పండి, నువ్వు మనస్సాన్ని మోయాలి. హల్లెలూయా. మరి ఇప్పుడు మీరందరూ ఆలోచించండి, రాజు పల్లకి మోయడానికి అన్ని క్వాలిటీస్ కావాలి, ఉండకూడదు. హల్లెలూయా. మరి మనస్సాన్ని మోయాలంటే రాజుని పల్లకి మనసు ఎవరిది? దేవుడి. మరి ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి? హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు మనసు మోయాలి అంటే ఏం చేయాలి తెలుసా? మనసు మోయాలంటే మొట్టమొదటిగా మనం తగ్గింపు ఉండాలి. హల్లెలూయా. ఏముండాలి? రెండవది దీన మనసు ఉండాలి. మూడవదిగా లోకంలో ఏది రాకపోతే నీ దగ్గర నేను లోపడతానే మనసు మనకు ఉండాలి. హల్లెలూయా. తర్వాత మన పరిశుద్ధత ఉండాలి. ఏం పోయడానికి? రాజు పల్లకి పోయడానికి కాదు, మనస్సాన్ని పోయడానికి. హల్లెలూయా. ఈ ఈలే నా కళ్ళలో కనపడుతుంది, నా కళ్ళు ఇది కూడా ఇదే కానీ ఈలే కనపడుతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు రాజు పల్లకిని మోయడానికి ఏముండకూడదని చెప్పాడు? అతిశయం ఉండకూడదు. ఇప్పుడు రాజు పల్లకి మోస్తున్నారండి. రాజు పల్లకి మోస్తున్నప్పుడు ఈ నలుగురు వచ్చి నలుగురు నేను మోయబట్టే కదా. హల్లెలూయా. నేను మోయబట్టే మా రాజు కనపరచబడుతున్నాడు, నేను మోయబట్టే మా రాజు ఇదిగో పనులు అనుకోవచ్చు కదా. అనుకోలేదండి. వారు ప్రార్థనలు కలిగిన వారు అయినప్పటికీ కూడా వాళ్ళు ఏ రోజు కూడా వ్యతిరేక స్వభావం కనబడలేదు. హల్లెలూయా. 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 ఇప్పుడు కాడి ఎవరి మీద పెట్టారంటే ఎద్దు మీద పెట్టారు. దేని మీద? కాడి ఎక్కువ ఎద్దుల మీద పెడతారా, ఆవుల మీద పెడతారా? ఎక్కువగా దేని మీద? ఎద్దుల మీద పెడతారు. హల్లెలూయా. రెండవ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదవండి.
గట్టి చదవండి. దేని జరిగిందంటే కాలు అమ్మ దేని జరిగింది. హల్లెలూయా. రెండు చేతులు చెప్తా హల్లెలూయా. ఇప్పుడు కాలి దేని మీద పెట్టాడు? ఎడ్లు మీద పెట్టాడు. కాలి బరువు మోయగలిగింది. ఎద్దు ఏం మోయగలిగింది? ఎద్దు మోయగలిగింది. అయితే ఈ ఎద్దు కాలు జారింది. ఇప్పుడు మన ఎద్దు ఎవరు చెప్పండి? ఎవరు? నేను పెద్ద ఎద్దుని, మీరు చిన్న ఎద్దు. హల్లెలూయా. నేను ఒక ఎద్దుని, మీరు ఒక ఎక్కడికి వచ్చాను నేను? కాడి దేని మీద పెట్టాడంట? అమ్మ మీకు కఠినంగా ఉందా? మీకంటే కఠినంగా నాకుంది. హల్లెలూయా. ఒకవైపు ఏమో తుడుచుకోలేక, ఒకవైపు ఏమో నొప్పి వస్తుంది. హల్లెలూయా. నా వైపునండి. కాడిని దేని మీద పెట్టాడు? ఎద్దు మీద పెట్టాడు. ఇప్పుడు నేను ఒక ఎద్దు, మీరొక ఎద్దు. హల్లెలూయా. నేను ఒక ఎద్దు, మీరొక పక్కన వచ్చి చెప్పండి. నువ్వు ఒక ఎద్దువి. అబ్బో నువ్వు ఒక ఎద్దువి. హల్లెలూయా. అయినా ఒక ఎద్దు. మా ఇద్దరి మీద ఏం పెట్టాడు దేవుడు? బరువు కలిగిన కాడి అనగా మనస్సాన్ని పెట్టాడు. ఈ మనస్సాన్ని ఈ ఎద్దులు మోస్తూ ఉన్నప్పుడట ఏం జరిగింది? ఏం జరిగిందంటే, ఒరి నీ వల్ల కాదు, మీ కాలు జరిగిందే కానీ హల్లెలూయా మీ వల్ల కావట్లేదు. సేవకుడా ఓ నవీను, నీ వల్ల కావట్లా. ఓ విశ్వాసి, నీవు నీ వల్ల కావట్లా. నీ కాలు జారే. ఏం చేయబట్టే? నీ కాలు జారే. కాబట్టి ఈ కాడిని తీసుకెళ్ళి పెడతాం. చదవండి. జారినందున ఉజ్జా ఆత్మ కలిగిన వాళ్ళు ఉంటారు మందిరాల్లో. ఏం కలిగిన వాళ్ళు? ఏం కలిగిన వాళ్ళు? వాళ్ళ పేరు పేరు ఉజ్జా అండి. అనండి ఉజ్జా. ఉజ్జా ఉజ్జా అనేవాడు ఉన్నాడు. చదవండి. ఇదిగో కాలు ఏం జరిగింది? గొడ్డు జారిందా? బెర జారిందా? ఎద్దు జారిందా? ఎద్దు జారిందా? బెర జారిందా? గెద జారిందా? ఎద్దు. చెప్పండి. హల్లెలూయా. ఎద్దు జారింది కాలు. ఎద్దు జారితే ఆ మనస్సు పడిపోతున్నప్పుడు ఎవరు చేతులు జాగ్రత్త? ఉజ్జా. హల్లెలూయా. ఈ ఉజ్జా చేతులు చెప్పినప్పుడు చదవండి. దేవుని మనస్సాన్ని పట్టుకోగా ఎవరు పాపంట? యెహోవా పాపము ఉజ్జా మీద తగులుకొనగా దేవుడు ఆ క్షణాన్ని అతనిని మొత్తగా అతడు చచ్చిపోయాడు. యెహోవా ప్రాణాపరణము హల్లెలూయా. హల్లెలూయా. నాకైతే చూడండి, మీరు ఎవరు బయట చదవరు. ఈ శరీరంలో నాకు తెలుసు, మీరు ఇంటికి పోతే చదవరని కూడా తెలుసు. నాకైతే చూడండి, ప్రయాసపడి చెప్తున్నాక నా వైపు వినండి. హల్లెలూయా. ఇప్పుడు కాలు ఏం జరిగింది? ఎద్దు జరిగింది. ఎద్దు ఎవరు? ఇప్పుడు నేను. హల్లెలూయా. నేను ఎన్ని పొరపాట్లు చేసుకున్నా జారిపోయా. హల్లెలూయా. లోపాలు ఎత్తాల్సింది ఎవరు? మనమందరం మాట్లాడుతున్నాం. లోపాలు ఎత్తాల్సింది ఎవరు? నాకు తీర్పు తీర్చాల్సింది ఎవరు? హల్లెలూయా. నువ్వు తప్పు చేసావు, నీ తీర్పు తీర్చాల్సింది ఎవరు? దేవుడే. నువ్వు తప్పు చేసావు, ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? ఇప్పుడు కాలు మనం జారే. అయితే మన మీద నుంచి ఆ ఎద్దు మీద నుంచి కాడి ఆవు మీద పెట్టాడు. హల్లెలూయా. దేని మీద పెట్టాడు? ఆవు మీద పెట్టాడు. అసలు మోయాల్సింది ఎద్దు, కానీ బాధని ఎవరి మీద పెట్టాడు? ఆవు మీద పెట్టాడు. హల్లెలూయా. అయితే కాలు జారిన వచ్చి ఆత్మకు వచ్చి ఆదుకున్నామని వెళ్ళాడంట ఉజ్జా. హల్లెలూయా. దేవుడు కోపం వచ్చింది. మనస్సుని ఎవరు పడతాను పట్టుకోవచ్చా?
శ్రమలు చూసావు, బాధలు చూసావు, ఇబ్బందులు చూసావు. నీకు చిన్న శ్రమ రాగానే సహాయానికి బయలుదేరతారు. అది చేస్తే బాగుండు, ఇటు ప్రార్థన చేస్తే బాగుండు. ఎవరిలో ఎవరంటే హల్లెలూయా. ఇప్పుడు సేవకుడు పొరపాటే, సేవకుడు పొరపాటే. నువ్వు పొరపాటు చేస్తావు, నీ కాడి దారింది. సేవకుడు పొరపాటు చేస్తాడు, కాడి దారింది, కాలు దారింది. కానీ నా దేవుడు ఒక్కర రూపుడై నీకు ఆయన అంటున్నాడు, నేను తీర్పు తీర్చువాడని. హల్లెలూయా. నువ్వే దేవుడు పాపం వచ్చిందండి. మహాన్ అంటున్నాక అమ్మగారు నీకు పిల్లలు ఉన్నారు. ఎవరున్నారు? ఎవరు పిల్లలు లేకుండా ఉన్నారు? నీకు పిల్లలు ఉన్నారు. అయ్యగారైనా మాస్టర్ గారి గురించి అక్కడ చెప్పొద్దని చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు కన్నీరు కానిస్తే మొదలు ఒక అయ్యగారిని బాగుంటున్నాం. దేవుడు పిలిస్తే ఎప్పటికైనా పోవాల్సిందే. చెప్పండి హల్లెలూయా. వాళ్ళు మన శాపం తగిలింది అంటే మా శాపం కాలదా, మా ప్రాంతం కాలదా, మా కన్నీరు కాలదా? మోరకపు మాట కాళ్ళు సమయం ఏం జరిగింది? కాళ్ళు సమయం ఎవరికి? ఎదుటి. హల్లెలూయా. ఇప్పుడు సొలొమోను పల్లకి మోసేవాడు పరాక్రమం కలిగేవాడు. అసలు పరాక్రమం అంటే ఏంటి అండి? పరాక్రమం కలిగిందంటే ఏంటి? నాకు అర్థం కాదు. పరాక్రమం అంటే ఏంటి అసలు? పరాక్రమం అంటే ఏంటి? పరాక్రమం అంటే ఏంటి? పరాక్రమం అంటే ఘనపరచబడేది. ఏంటి? ఏం పరచబడేది? ఘనపరచబడేది. సూర్యుడు అంటే అర్థం ఏంటి? దేనికైనా శబ్దంగా ఉండేవాడు. హల్లెలూయా. వాడు ఏంటిగా సూర్యులా నడుస్తున్నాడు అంటే వాడికి ఏ భయం లేదు. హల్లెలూయా. ఏ భయం లేదు. వీరులు అంటే ఇంకా అర్థమవుతుందా? వీరులంటే ఎవరు? చాలా మంది మనం చూస్తూ ఉంటాం. అమర వీరులు, దేశం కోసం చచ్చిపోయారు అమర వీరులు అంటే వాళ్ళకి చావు అంటే భయం లేదు. అయితే ఈ సూర్యుడికి, బలవంతులకి, తర్వాత పరాక్రమం కలిగిన వారికి భయం. ఏ భయం? చీకటి అంటే భయం. ఏమంటే భయం? చీకటి అంటే భయం. ఎందుకు చీకటి అంటే ఈ పరాక్రమం కలిగిన వారికి భయం. అంటే ఎక్కడ శత్రువు బాణాలు చీకటిలో ఇసురుతారేమో. హల్లెలూయా. అదే మేము మందసాన్ని మోస్తున్నామే, సంఘాన్ని మోస్తున్నామే. ఇదిగో మోస్తున్న బాబు మేము పరాక్రమం కలిగిన వారిని, మారు మనసు తీసుకున్న వారిని, పశ్చాత్తాప పడ్డ వారిని. మేము బాగానే ఉంది, కానీ చీకటి అంటే మాకు భయం. ఎందుకు భయం అంటే శత్రువు చీకట్లో బాణాలు కాళ్ళకు వేసాడనుకో, శత్రువు చీకట్లో బాణాలు వేసాడనుకో, మందసాన్ని మోస్తున్నప్పుడు ఆ కాళ్ళకు బాణం తగిలినప్పుడు కూడా అవుతాడా కూడా అవుతాడా కూడా ఎక్స్టెండ్ అవుతుంది. వాళ్ళ భయం ఏంటి? వాళ్ళ భయం ఏంటి? ఈ రాజు ఎక్కడ సిగ్గుపడతాడు? హల్లెలూయా. ఈ రాజు ఎక్కడ కింద పడతాడో, ఈ రాజు ఎక్కడ ఇదిగో పడిపోతుందో, ఈ రాజు కథ ఎక్కడ పోతుందో, ఇదిగో చీకట్లో బాణాలు, ఇదిగో కాళ్ళకు ఇదిగో బాణాలు వేస్తే నా రాజు ఎక్కడ సిగ్గుపడుతాడో అనే భయం. వాళ్ళకి చీకటి భయం కాదు. నా రాజు ఎక్కడ పడతాడో, నా రాజు ఎక్కడ సిగ్గుపడుతాడో, నా ఆత్మీయ జీవితం ఎక్కడ పడిపోతుందో, ఇదిగో నా ఆత్మీయ సామర్థ్యం ఎక్కడ బాధపడతాడో, నా సంఘం ఎక్కడ దిగజారుతుందో, నా సంఘం ఎక్కడ అవమానం పాలవుతుందో అనే భయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అనే తీర్మానం ఈ రోజు పరాక్రమశాలుగా నువ్వు నిలబడాలి. హల్లెలూయా. సంఘం కోసం నువ్వు నిలబడాలి, క్రమం కోసం నువ్వు నిలబడాలి. హల్లెలూయా. సంసోను ఉన్నాడు, బలవంతుడే కానీ భయం లేదు. చెప్పండి, బలవంతుడే భయం లేడు. ఎంతో మందిని చంపాడు, వచ్చి మళ్ళీ ఆమె దగ్గర కొనుక్కున్నాడు.
హల్లెలూయా. ఎంతో మందిని చంపుతున్నాడు, మరి స్త్రీ దగ్గరకు వస్తున్నాడు. బలవంతుడే కానీ ఏమి లేదు. ఇప్పుడు ఎక్కడ కూడా ఏంటంట? భయం లేదు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. బలవంతుడే కానీ భయం లేదు. ఇప్పుడు మన క్రైస్తవులమే కానీ క్రీస్తు మనలో లేదు. హల్లెలూయా. 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 నా మాట అర్థమవుతుంది మీకు? అర్థమవుతుందా? అర్థమైతే దేవుడు అయితే మాట్లాడుకుంటా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పల్లకిని మోసే వాళ్ళు ఎవరైనా పరాక్రమం కలిగిన వారు, వీరులు, సూర్యులు. హల్లెలూయా. ఇప్పుడు సొలొమోను పల్లకి పక్కన పెట్టాడు. ఇప్పుడు దేవుడు వాళ్ళేమో రాజు మోస్తున్నారు. ఇప్పుడు మనం ఎవరు మోయాలి? ఎవరు మోయాలి? ప్రసన్నత ఇటునండి, వాక్యం రండి. ఎవరు మోయాలి? ఎవరు మోయాలి? ఎవరండి? ఎవరు మోయాలి? రారాజు అనండి. పక్కన చేయించాము రారాజు. పక్కన చేయించాము మంచి కూర్చో. చెప్పండి, మంచి కూర్చో. వాక్యాన్ని విను, దీవించబడతాం. హల్లెలూయా. 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 ఎంత బాగా ఉంటున్నారండి. ఎట్లాగే మీ నవ్వు ఉండదు కాదా? ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, రాజును మోస్తున్నారు పరాక్రమశాలులు. రాజును మోసే వాళ్ళే పరాక్రమశాలులు అయితే రాజును మోస్తున్న మనం ఎవరండి? ఇదిగో మీ ఇంటికి వస్తూ పోతున్న సేవకుడు ఎవరు? హల్లెలూయా. ఇదిగో మీ ఇంటికి వస్తూ ముక్కలు తినేవాడు, తోలు తినేవాడు, కమ్మలు తినేవాడు, కూర తినేవాడు కాదు కాదు కాదు, భక్తి కలిగిన వాడు. చెప్పుడు కూడా హల్లెలూయా. హల్లెలూయా. నువ్వేం చెప్పగలుగుతున్నావు? నీ ఇంటికి వస్తూ పోతున్న దైవ సేవకుడు, అయ్యా ఆయన కూర తినేవాడు, అయ్యా ఆయన అక్కడ మాట్లాడి పెట్టేవాడు కాదు కాదు, భక్తి కలిగిన వాడు. హల్లెలూయా. సంసోను బలవంతుడే, భయం లేనివాడు. కన్యకలు ఉన్నారు 10 మంది. భయం వల్ల 5 భయం లేను 5. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు భయం ఉంది, మందస్సం అంటే భయం ఉంది, సహవాసం అంటే భయం ఉంది, దేవుడు అంటే భయం ఉంది. ఎవరికి? కన్యకలకి. కానీ 5 కన్యకలు ఏం చేశారు తెలుసా? దేవుడు భయంతో దీంట్లే కాదు, నూనె కూడా సిద్ధంగా పెట్టుకున్నారు 5. హల్లెలూయా. భయం లేనివాళ్ళేమో గుడెక్కగా పోయారు, భయం లేనివాళ్ళేమో రాత్రి పనులు చేసుకున్నారు, భయం లేనివాళ్ళేమో ఎర్రని గిరాగిరా తిట్టి రోడ్డు మీద పోసారు. ఎవరు వీళ్ళు? భయం ఉన్నారో భయం లేని వాళ్ళ? హల్లెలూయా. 4 తుమ్ములు గట్టికున్నామంటే భయం. హల్లెలూయా. 4 తుమ్ములు గట్టికుంటే నువ్వు గట్టి బయలుదేరావు ఆటో ముందు పోతావు. నాకు ఎక్కువ వచ్చింది, తుమ్ము వచ్చింది, తుమ్ము పోతావా? పోతావా? ఏంటి మనకి? భయం. మనకు భయం. అయితే ఈ తిరిగిని కూడా పట్టుకొని భయంతో ఉన్నారు. అయ్యా నా రాజు ఎప్పుడు వస్తాడో తెలియదు, నా రాజు ఎప్పుడు పడిపోతాడో తెలియదు అని 3 వందలు అయిపోతే, నా దేవుడు వచ్చే సమయానికి నా దీపం వెలగకపోతే నా జీవితానికి విలువ లేదు అని సిద్ధంగా బుద్ధి కలిగిన కన్యకలు సిద్ధపడ్డారు. హల్లెలూయా. బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారు తెలుసా? భయం లేని వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఏసే ఒక్క ఉంటాడు కానీ నేను బుద్ధితో ఇంచుమించు 37 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇంతవరకు ఇదిగో దేవుడు త్వరగా వస్తున్నాడు, ఇదిగో దేవుడు త్వరగా. జానయ్య గారు చెప్పాడు, ప్రసన్నయ్య గారు చెప్పాడు, ఇంకొక అయ్య గారు చెప్పాడు, ఇంకొక అయ్య గారు చెప్పాడు, ఆఖరికి ఇప్పుడు వచ్చాడమ్మో. ఎవరు? నవీన ఎవరు చెబుతున్నాయి రాలే. భయం లేని వాళ్ళు, భయం ఉన్నాడేమో నా దేవుడు ఎప్పుడైనా రావచ్చు, ఆయన ఎలా వస్తాడంటే దొంగవాడే వస్తాడు. హల్లెలూయా. ఆయన ఎలా వస్తాడో తెలుసా? మేఘాలపై వెళ్ళిపోతాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి స్థితి ఎలా ఉంది? రాజు మోసేవాడు
సంఘాన్ని పెట్టాడంట. ఎవరండి? ఎవరు పెట్టారు? ఇది ఎవరు సంఘం? ఎవరు సంఘం? దేవుడే రవినే కదా. చెప్పండి. అయ్యో మేము అమ్మ వేసి చిరిపోతున్నాం అంటే మేము ఆ బొడ్లు చుచ్చులో పోతున్నాం ఇక్కడ అంటారు. బాగానే హల్లెలూయా. ఇంకొకళ్ళు అడిగారు నేను లేదు ఎవరు మీరు ఏ చిచ్చులు పోతున్నా అంటే మేము నవీనే కదా. నవీన్ అంటే వాడికి తెలుసా? మీరు ఏ చిచ్చులు పోతున్నారని చెప్పాలి. రోజు మందిరానికి పోతున్నామయ్యా అని చెప్పాలి. హల్లెలూయా. మీ ఏరియా ఎప్పుడు నల్లమంటాడు పక్కన దేవుడు ఎప్పుడు మీరు అట్నే ఉంటుందని చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆ పల్లకి మోసేవాడే పరాక్రమం కలిగిన వాడైతే నా రాసులపై కలిగిన కృపనికి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. అంటే ఎంత నీతిగా ఉండాలి చెప్పండి. అమ్మగా మనసాన్ని కొట్టుకోవడానికి దేవుడు కృపగా మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ మనసాన్ని మోయడానికి వచ్చినప్పుడు ఆదివారం రావాలా? నియమం వచ్చినప్పుడు రావాలా? చెప్పండి. అప్పుడప్పుడు రావాలా? ఎప్పుడెప్పుడు రావాలి? చెప్పండి. ముగిస్తాను చెప్పండి. ఎప్పుడెప్పుడు రావాలి? ఎప్పుడెప్పుడు రావాలి? ఆదివారం దేవుని మందిరంలో ఏం చేయాలి? కనపడాలి. అది మంచి క్రైస్తవ లక్ష్యం. ఇంచుమించు ఇప్పుడు ఎన్ని ఆదివారాలు అయింది? నువ్వు రావడం వైపు మేము అక్కడ హల్లెలూయా. నువ్వు పెట్టము మేము అక్కడ హల్లెలూయా. మందిరం అంటే భయం ఉంటుంది మీకు. రాజు పల్లకంటే ఎవరు భయం ఉంది? పరాక్రమం కలిగిన వాళ్ళకి, యుద్ధశూరులకి అందరూ భయం ఉంది. మనకు దేవుడి సంగతి భయం ఉందా? ఎలా చెప్పండి ఉందా? హల్లెలూయా. ఇప్పుడు బుద్ధి కలిగిన కలిగిన గురించి చెప్తే ఎంతమంది బుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు? ఎంతమంది భయం కలిగిన వాళ్ళు ఉన్నారు? మిగతా ఐదుగురు ఎవరు? నేనే అలాగే చెప్పాలి. యథార్థంగా నేనే. ఎవరు? బుద్ధి లేదని. హల్లెలూయా. ఎవరు నేను? ఎప్పుడండి? ఎందుకు బుద్ధి లేదు? దేవుడి సన్నిధి భయం లేకపోతే అందుకే బుద్ధి కలిగిందని కాదు. అయితే నా రాసు ఎప్పుడు వస్తానని భయంతో ఆ ప్రవృత్తి వెలుగు ఎక్కడికి ఆగిపోతుంది. దిగిటి పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. దేవుని చూడాలి, దేవుని వెళ్ళాలి, దేవుని మహిమాపై నేను పడిపోవాలి అనే భయం ఐదుగురు మాత్రమే ఉంది. హల్లెలూయా. యేసు ప్రభు సంఘాన్ని పెట్టాడు. యేసు ప్రభు సంఘాన్ని పెట్టి చూస్తా ఉన్నాడు. చూడండి అపొస్తలుల వార్తలో యేసు ప్రభు సంఘానికి చదువులు రాగాడు. ఎవరిని చెప్పి అప్పుడు చదవండి. నా వైపు ఆలకించండి. నాకెళ్ళి చూడండి ఒకసారి. యేసు ప్రభు సంఘాన్ని పెట్టాడు. సంఘాన్ని పెడితే ఆయన బోధించే బాధకి ఎవరికి ఇష్టం లేదు. బోధించే బాధ ఎవరికి ఇష్టం లేదు. అమ్మ నువ్వు ఇటువంటి కరెక్ట్ కాదు, నువ్వు అట్లా నడుచుకుంటే కరెక్ట్ కాదు అని దేవుడు స్ట్రైట్ గా చెప్తున్నాడు. నచ్చుకుంటారు ఏం చేయాలి? ఏ సైజ్ అనేది రాలా. హల్లెలూయా. రాలా. నచ్చలా. నువ్వు కఠినంగా చదువుతున్నావు, నువ్వు ఉన్నట్టు చదువుతున్నావు. హల్లెలూయా అని చెప్తే యేసయ్య ఒక మందిరాన్ని పెట్టాడు. హల్లెలూయా. చూడండి యోహాను సువార్త 6వ అధ్యాయం 66 అమ్మా ఆయన సన్నిధికి రాలా. ఎందుకని? ఆయన బోధించే బోధ కఠినంగా ఉంది. ఆయన బోధించే బోధ ముక్కు శుద్ధిగా ఉంది. అందుకనే లోపలకు నచ్చగా ఆగిపోయాడు. ఆగిపోయి ఆవిడ కొంతమంది మిగిలారు. సమయంలో సింహను వీళ్ళిద్దరే. ఇది ఎవరు దగ్గర ఎంతమంది మిగిలారు? 12 మందిలో దగ్గర ఉన్నారు. సింహను పేతురు. ఇప్పుడు సింహుడి పేతుకి గర్వం తగ్గితే వెళ్తారు. ఎందుకు? అప్పి లేకపోతే నిద్రపోతున్నారు ఇక్కడ ఈ రోజు నుంచి. హల్లెలూయా. 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 నాకు వినండి. వాక్యం చెప్పేటప్పుడు వాక్యమే వినండి. ఇప్పుడు
లక్షల మంది వచ్చిన మందిరంలో 12 మంది ఉన్నారు. 12 మందిలో ఎంతమంది నిలబడ్డారు? ఇద్దరు. ఎవరు? సీమోను, పేతురు. ఇప్పుడు ఇద్దరి గర్వం పెరిగితే కడతా, పెరిగితే కడతా. ఎందుకని? ఇప్పుడు యేసయ్య అడగాలి ఏమని? దేవుని మనసు పెట్టుకోండి, నువ్వు పోతావా? అందరూ నువ్వు కూడా పోతావా అని అడిగాడా? అడిగాడా? అడుగుకున్న పరిచయం ఇది. హల్లెలూయా. ఎవరు తెలుసా? పేతురు కూడా ఉండొచ్చు, నేను ఇద్దరు కాపాడుకో, మమ్మల్ని కూడా పాపన నువ్వు చూసుకో అన్న తలపు ఎవరుకుండాలా? ఎవరుకుండాలా? సీమోనుకుండాలా? పేతురుకుండాలా? హల్లెలూయా. ఈ స్వభావం ఎవరికైనా ఉందండి? ఇక్కడ ఉందా లేదా? దేవుడు దీవించుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్తున్నా వినండి క్లారిటీగా. మందసం మోయాలి అంటే మనలో అతిశయం ఉండకూడదు. ఏముండకూడదు? ఏముండకూడదు? మందిరానికి నువ్వు వస్తున్నావండి, ఏముండకూడదు? అతిశయుడు. నేను నీ ప్రాణానికి ఎక్కడ పడతాను తెలుసా? నీ పాట నీ ప్రవర్తన కావాలి. హల్లెలూయా. నేను రాగా దిగాను, నేను కూడా నా రాగాలుగా దేవుడికి కావాల్సింది, నా ప్రవర్తన ఆయన కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనస్సు పోసిన వాడికి అతిశయం ఉండకూడదు. ఏమనకూడదు? బా ఇప్పుడు వాళ్ళు అనుకోవచ్చు, అలాగే వస్తుంది, మేము మునిపోతే రాజా అనుకోవచ్చు, కానీ ఎవరిలో కూడా ఆ స్వభావం రాదు. హల్లెలూయా. ఇంకొకటి తెలుసా? ఒక్కలాగే చేశాడు, పండిలాగే చేశాడు, కానీ నీకు ఆయన కోరిక చేశాడు. చెప్పకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పందిలాగే చేశాడు, పంది పిల్లలాగే చేశాడు, కుక్కలాగే చేశాడు. మరి మనలో మాత్రం ఎట్లా చేసుకున్నాడు? ఆయన స్వరూపం వచ్చి ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అయ్యా తీర్మానం చేయాలి, నేను మనసు ముయ్యాలనుకుంటున్నా. ఎవరు లేరు, మరి ఎక్కండి, నేను మనసారి ముయ్యాలనుకుంటున్నా. ఎన్ని ఆవులేదు, ఆవిడిచ్చిన తర్వాత చెప్పండి, చెప్పాలి. చెప్పండి. నేను మనసు మూసేవాడి, నేను మనసాన్ని ముయ్యాలనుకుంటున్నా. ఈ మనసు మూసే ప్రభు ఎవరికి తెలుసా? ప్రభు బలాలను తీసుకునే కోరికే. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనసాన్ని మూసేటప్పుడు అది పడిపోతున్నప్పుడు ఎక్కడ పడిదాక చేతులు ఎంత ఎవరు చచ్చిపోయారు? కూర్చో చచ్చిపోయారు. మరి ప్రభు బలాలను చేయేస్తా నువ్వు ఎక్కడ పడినట్టు ఏసా? మనసం అంటే అదే, మనసం అంటే అదే. శనివారం దాకా సమాధానమే నడుచుకో, శనివారం దాకా సమయం నడుచుకో, శనివారం వరకు సరస్వతులైన మాటలతో, శనివారం వరకు వాటితో ఇంత ఫోన్లు మాట్లాడి ప్రభుత్వాలను నువ్వు ఎలా తీసుకున్నావు? నువ్వు మనస్సు మోసే గొప్ప దేవుడికి ఇలా మనస్సు మోయాలంటే నీకు పరిశుద్ధత కలగాలి. మనస్సును నువ్వు మోయాలి అంటే నీకు పాపము కలగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం మోయాలి నువ్వు? మనస్సు. రాజు మనస్సాన్ని మోస్తున్నాడే పరాక్రమం కలిగినవాడు. ఇంట్లో మొగుడితో కోప్పడి, ఇంట్లో మొగుడికి సమాధానం లేకుండా, ఇంట్లో భార్యకు సమాధానం లేకుండా ప్రభు బలాలు చేయవేస్తే అది యోగ్యమైనది కాదు, అది నీకు శాపమే, అది నీ శాపం. నీ పిల్లలు ఎందుకని నీ మాటలు పెట్టు, నీ పిల్లలు ఎందుకని నీకు రోడ్డు మీద వచ్చినట్టుగా తిరుగుతున్నారు? కారణం నువ్వు రాస్తున్న మనస్సులో సరైనది లేదు, చేయలే. హల్లెలూయా. నీ జీవితంలో కార్యం సాగట, నీ కాలు సాగింది, ఆత్మీయత సాగిపోయింది, పరిశుద్ధత సాగిపోయింది, యథార్థత సాగిపోయింది. ఆ నాటి ఉన్న పరిస్థితిలో ఉన్న ఆ రోజులో ఉన్న భక్తి సాగిపోయింది, ఆ రోజులో ఉన్న ప్రార్థన సాగిపోయింది. అందుకని నీ వల్ల కాదని నీకు లాభం మొహం లేకపోతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అది నీ సీనియర్లే. ఏ సంఘాన్ని చూస్తున్నావు?
బుద్ధి బాగుంది, నీ కాలు జారిపోయింది. ఏమైపోయింది? నీ కాలు జారిపోయింది. అందుకనే ఎత్తు మీద తాడి ఆవు మీద పెట్టాడు. హల్లెలూయా. సేవకుడి మీద తాడి విశ్వాసం మీద పెట్టాడు. మరి సేవకుడు విశ్వాసులు రెండు ఇద్దరు పొలాన్ని దున్నాలా వద్దా? దున్నాలంటే నేను కట్టుకుండాలి, నువ్వు కట్టుకుండాలి. మనసులో చేసేవాడు. హల్లెలూయా. ఎట్లా పడ్డట్టు వేస్తే దేవుడు ఉగ్రత, ఇది ఉత్సవం మీద ఆయన పాపం మొత్తిందంటే శాపాలు ఎట్లా, నువ్వు అట్లా చచ్చిపోతావు, నువ్వు ఎట్లా చచ్చిపోతావు, నీకు ఆయన కనగా నువ్వు ఎట్లా చచ్చిపోతావు, ఏం చెప్పలే. కాలు జారిందంటే. హల్లెలూయా. కాలు జారిందంటే ఇప్పుడు మనసు మోస్తున్నాం, మనసు మోస్తున్నప్పుడు కాలు జారిందండి. కాలు జారిపోయి పట్టుకోమా కనక పట్టుకోకూడదు. హల్లెలూయా. అంటే కాలు జారడం అంటే ఏంటంటే ప్రభు బలలో ఎలా పడతా చేయకూడదు. నిన్ను పరిశుద్ధంగా కనబడాలి, నిన్ను యథార్థంగా కనబడాలి, నీవు దేవుని సన్నిధిలో కనబడాలి, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటే అనుభవంలో కనబడాలి. అప్పుడే ప్రభు బలలో మనస్సులో చేయకూడదు. ఎలా పడతా వేస్తే మొత్తుతాడు. ఏం చేస్తాడు? మొత్తుతాడు. ఒకరు బాప్తిసం తీసుకోమంటే ఇంకేడాడు బాబు, ఇంకా ఉంది, తిరగాల్సి ఉంది. గాలికి తిరగాల్సి ఉంది. ఈ రాత్రి నా దేవుడిని ప్రార్థన అడిగితే ఎక్కడ పోతున్నావు కూడా రతన్ కుమార్ వాక్యమే, ఎక్కడికి వెళ్తావు కూడా తెలియదు. హల్లెలూయా. తెలియదు. కొంతమందికి ఎందుకు ఇంతకుముందు ప్రార్థన బాగుంది, ఇప్పుడు అసలు బాగుంది అట్లా, ఇంట్రెస్టే అట్లా, ఇంట్లో టీవీ ముందు కూర్చోడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. హల్లెలూయా. నువ్వు మనసుని ఎట్ట మోస్తావు అంటున్నా. శుక్రవారం ప్రార్థన కలపడం, మరి మనసు ఎలా మోస్తావు? సహవాసం అన్నప్పుడు, ప్రార్థన అన్నప్పుడు మనస్సు ఎలా మోస్తావు? పరాక్రమశాలులు, యుద్ధశూరులు, వాళ్ళకు భయం ఉందంట, మనకు భయం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనకు భయం ఉండాలి లేదా? చెప్పండి, మాట చెప్పండి. వాక్యమే నవీన గారి కొడుకే, నవీన గారి తమ్ముడే. కానీ వాక్యం మనకు తమ్ముడు కాదు, వాక్యం మనకి స్నేహితుడు కాదు. హల్లెలూయా. కాదు, వాక్యమే మనకు ప్రకటిస్తుంది. ఆది యందు వాక్యము, చదవండి. ఆది యందు వాక్యము, వాక్యము దేవుని యందు, వాక్యమే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. 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 ఇప్పుడు చెప్పండి, దేవుడు ఆయన సొంత పోలికగా చేశాడా లేదా? చేశాడా? హల్లెలూయా. 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 మనసు ఎక్కడికి పట్టుకోవచ్చండి. ప్రభు బలాలతో దాచార సమీకృతి కొనుక్కుపోయి ఎవరిది మనసుని ఎక్కబట్టారు దాకూడదు. మిగిలితే ఏం చేయాలి తెలుసా? భూమిలో కుండ తీసి కుండలో పెట్టాలి, అంతేకాని ఎవరు తినడానికి వీలు లేదది. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు అసలు బలే బలాలను బలి తీసుకున్నావు అని అమ్మగారు పోయాము, పొదుగు పోసిన నవీన కృష్ణలో పొదుగు పోసిన అది నీకు శాపమే. చెప్పు నాకు. మనసమే పల్లకి. హల్లెలూయా. పల్లకి ఎవరు పడుకోడు పట్టుకోవచ్చు, మనసాన్ని ఎవరు పడుకోడు పట్టుకోకూడదు. హల్లెలూయా. మందిరాల్లో కేక్ వచ్చేటప్పుడు కేక్ అందరూ పట్టుకోవచ్చు, ప్రభు బలాన్ని బ్రెడ్ మాత్రం ఎవరు పట్టుకోవడం యోగ్యులే. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనసాన్ని పట్టుకుని మనం ఎంత నీట్గా ఉండాలో వద్దా? మనసు చేతుల మీద వేయాలంటే సరస్వతి మాత్రం మనకి పనికి రావు. ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి, అశ్వీనిలో ఉండకూడదు, అర్ధంలో ఉండకూడదు, వేద విప్రయంలో ఉండకూడదు, దీన మనస్సులో కనబడాలి. హల్లెలూయా. ఏ మనసు కనబడాలి? అంతేగాని అయ్యగారు ఉన్న చోట్ల అమ్మగారు ఉన్న చోట్ల
ఏంటండి భక్తి? ఎన్ని భక్తి? తప్పు ఈ ప్రాంతం అంతా దేవుడు సంచరించేస్తాడు. ఎన్నో చెప్పులు వేసుకొచ్చారు వాళ్ళు దేవుడు దీవించుకుంటారు. అక్కడే ఇచ్చుకున్న దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుకున్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అదవుతున్నారు. మనసాన్ని ఎవరు పెట్టుకోవాలి? మోయవాడు. ప్రభువులో చేసుకున్న మీరు ఎంత జాగ్రత్తగా ఉంటారో తెలుసా? ప్రభువులలో ఇచ్చేటప్పుడు చూడటం పల్లెకి మోస్తుంది ఎవరు? ఎందుకు చెప్పిన నువ్వే చెప్పారా? ఎవరు? పరాక్రమము కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పక్కన చెప్పండి, నీ కుటుంబాన్ని నా నీకు చేతుల మీద మోస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి దగ్గర పై కలిగినోడు బండ మీద కట్టాడు. ఏంటి? అయ్యో లేనాడు. ఇప్పుడు ఎవడు ఇల్లు? నీకు తెలుగు బాగుందిగా, నువ్వు ఇష్టం మీద చూద్దాం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న అందరం బండ మీద కట్టుకున్నాం అని భ్రమ. హల్లెలూయా. ఎక్కడ కట్టుకున్నామని? కానీ మనం కట్టుకుంటే ఎక్కడ? అది నిజం. హల్లెలూయా. మరి నువ్వు ఇసుక మీద కట్టుకున్నావు కాబట్టి అది జనం రాగానే దేవుడు అంటే నాకే వస్తుంది అంటున్నావు లేదా? అని నువ్వు బండ మీద ఉంటే అంటావా? మరి దేని మీద ఉన్నావు నువ్వు? చిన్న తుఫాను వచ్చింది, భయపడేది ఎవరు? బండ మీద ఉన్నాడా, ఇసుక మీద ఉన్నాడా? అమ్మా, ఇసుక మీద ఉన్నాడు. అంటే ఇప్పుడు నువ్వు భయపడుతున్నావు. ఎక్కడున్నావు? ఇప్పుడు పేరు భయపడుతున్నాడు. నేను చూసి నేల చూసి నీళ్ళు చూసి నడవమంటే ఏమంటున్నాడు? అమ్మో అది ఎప్పుడు? హల్లెలూయా. అక్కడ నిలబడి నువ్వు నేల వైపు చూడగలరా నాయనా? నువ్వు నా వైపు చూడు. హల్లెలూయా. నువ్వు నా వైపు చూడు. నువ్వు గమ్యానికి నేల వైపు చూస్తే మునిగిపోవాలి. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు దేవుడి వైపు చూస్తున్నారా? చూస్తే చిక్కడగలి ఊబే ఇక పడితే లేయో. నువ్వు దేవుడు చూసావనుకో, ఆరోహణ దేవుడు రథం మీద తీసుకొని పోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తీసుకొని పోయేవాడు. నువ్వు మనుషులు బట్టి పంపించలేదు. అయ్యా మీకు ఎంత ప్రాప్తులు ఎదిగానే పడిపోయి సినిమాపడుతుంది. మేమేం చేస్తాంలే అంటే ఆమె మందస్సం లేదు. ఆమె కాలు సారిపోయి నీ మీద దేవుడు కాలు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు భయం లేకుండా సగంలో సగం ఏంటి? దేవుడు ఏమో మరి నుంచి దేవుడు గాలి పడతానే ఒకనే. హల్లెలూయా. చెప్పు, సంఘంలో సంఘం. హల్లెలూయా. సంఘంలో ఇప్పుడు మీకు ఒక ప్రేరణ కలిగింది అంటే దేవుడు కృపను బట్టి నాయకురావు కానీ, రాజేశ్వరం కానీ, దిలీప్ కానీ, జనవసరం కానీ, మా యూత్లో త్వరగా కానీ, కోసన కానీ, కళ్యాణ్ కానీ, రామకృష్ణ కానీ, డేవిడ్ కానీ, భూసి కానీ, సింధు కానీ, సుజాత గారి కానీ, తొలగోడి కానీ, రవిని కానీ, అలాగే ఇంకో మనుషులు వాళ్ళకి కానీ, ఈ అమ్మాయి కానీ. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి రెండో స్థానం పెట్టాలని ఆశ ఉందా లేదా? ఉంటే ఇప్పుడే చెప్పండి, మేము జాగ్రత్త పడతాం. ఉందా? హల్లెలూయా. ఉందంటే లేకపోతే మీరు ఉండే ఎవరికన్నా రెండో స్థానం పెట్టాలి. హల్లెలూయా. భయం లేదంట. ఏం చేశారు తెలుసా? సంఘమే సంఘం. ఇది మనసు మోసపడే క్రమం కాదు. ఎవరి క్రమం కాదు? మనసు మోసపడే క్రమం కాదు. సంఘాన్ని వెళ్ళడం అది సరైన క్రమం కాదు. మనసు మోసపడే క్రమం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏ సంఘ గారి దగ్గరే సేవ తరబీదు పొందారంట. గుంటూరు, ఎక్కడ? గుంటూరు పొంది అక్కడే యోసన్ గారు నువ్వు అన్న 10 మందితో చేస్తాం. ఎంతమందితో? నేను 100 మందితో చేస్తా. ఎక్కడ బాప్తీసం తీసుకున్నాడు? ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నాడు?
హల్లెలూయా. సేవకునికి వ్యతిరేకమైనది నిరూపించబడుతుందా? నిలబడిద్దా? నిలబడిద్దా? హల్లెలూయా, హల్లెలూయా. మన పౌర్య పరిచర్య కాదు అంటే నువ్వు మైక్ ఎత్తి పెట్టామని. హల్లెలూయా. మాది అందరూ నిలబెట్టి ఇదిగో పలానా సంపాదించింది అని ఘనంగా చెట్ట పరిచర్య కాదంటే నువ్వు మైక్ ఎత్తి పెట్టావు. మనస్సును మూసేవాడికి లక్షణాలు ఉన్నాయి. మనస్సును మూసేవాడికి లక్షణాలు ఉన్నాయి. ఏంటో తెలుసా లక్షణాలు? ఒక మాట ఉంటుంది బైబిల్లో, స్వదేశమందు సేవకుడు ఘనపరచబడడు. తెలిసే వాక్యం మీకు తెలుసు తెలియదా? తెలుసా తెలియదు? నేను ఎందుకు తెలియజారిపోయావు తెలుసా? అర్థం ఒప్పుకున్నా దేవుని సన్నిధిలో నేను ఎందుకు తెలియజారిపోయాను? నేనంటే ఎందుకు విలువ లేదు, పాస్టర్ గారంటే ఎందుకు విలువ లేదు తెలుసు మీకు? నీకు చిన్నదైనా పెద్దదైనా ఊరుకుంటూ వచ్చి అది కాదు. నువ్వు ఎన్ని మాటలన్నా పడి, నువ్వు ఎంతన్నా పడి తల దించుకొని వస్తాను అది చెప్పడం అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. పెద్దోడు వచ్చాడనుకో ఎంత కడలు ఆడతారు, అవునా కదా? సేవకుడినే. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న ఒకరు ప్రార్థన చేశారు, ఎవరు తెలియదు కానీ ప్రార్థన చేశారు. శుక్రవారం శనివారం, అయ్యా కనబడే సేవకుని ప్రేమించకుండా కనబడని నేను ఎలా ప్రేమిస్తాడు? ఎవరు చేసిందన్న ప్రార్థన చేశాను. మరి హల్లెలూయా. ఎవరైనా నేను విన్నా బయటకు వచ్చి కనబడే సేవకుని ప్రేమించకుండా కనబడని వేసేది ఎలా ప్రేమిస్తాం? అసలు నాకు అది కొంచెం విచిత్రంగా అనిపించింది. హల్లెలూయా. పాస్టర్ గారి మీద చచ్చిపోయి ఊపుతారు చూడండి ఎట్టున్నా. మరి యేసు ప్రభు అంటే ప్రేమ, కోసుకునే ప్రేమ, మామూలు ప్రేమ. నీకు ఎచ్చలేని పాస్టర్ కోసుకుంటావు, అవసరానికి కింద పట్టాడు కూడా వెనకాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా హల్లెలూయా, హల్లెలూయా. నేను అందరికీ నమస్కారం చేస్తాను. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ప్రేమ మనసు మూసేవాడుగా సంఘం ఎక్కడో స్వదేశమందు ఘనపరచబడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా గురించి అడగండి, అల్లుగులు అడగండి, నవీన అమ్మో ఆయనకి బ్రహ్మాండ సేవ చేస్తారు అంటారు. హల్లెలూయా. చుట్టూరు అడగండి, ఆయనకి మంచి మందిరాన్ని కట్టాడు అంటారు. హల్లెలూయా. అవును అంటారా? మన ఊళ్ళో అడగండి, కొత్త ఎంత పాతగా రాత. హల్లెలూయా. ఇదే మన భక్తి. కొత్తగా ఏదైనా కనపడిందనుకో ఆయన భలే చేశాడు, ఆయన భలే రాగా తీశాడు, దీన్ని కూడా సాగా చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మనసు మూసుపడే లక్షణం ఏంటంటే అతిశయం ఉండకూడదు. హల్లెలూయా. కనపడే సేవకుడిని ప్రేమించకపోతే కనపడే సేవకుడు దేవుడు ఎలా ప్రేమిస్తాడు? సంపూర్ణ గణపరచబడదు, దేవుడే ఇస్తున్నాడు సాక్ష్యం. హల్లెలూయా, హల్లెలూయా. నాకేదో చూడండి, ఇప్పుడు నేను నా సొంతూరు ఇదేనా అమ్మ? నా సొంతూరు ఇదేనా? మాది ఏ ఊరు? ఎంతో చెప్పండి, మాది ఏ ఊరు? దేవుడి సేవ. ఈ దేవుడి సేవ కాదు, ఆ దేవుడి సేవ. గుంటూరు జిల్లా ఇంచు 200 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చాం. హల్లెలూయా. ఎందుకు సేవ డెవలప్ అయింది ఎలాగంటే మేము స్వదేశంలో లేము, స్వార్థికులుగా వచ్చాం. హల్లెలూయా. ఒక్క లక్ష్యం ఒక్క. హల్లెలూయా. ఎక్కడున్నా మేము స్వదేశంలో లేము. ఎక్కడున్నాం? వేరే యాభై ఎంతకు వచ్చామంటే. హల్లెలూయా. మా ఆ నుంచి వచ్చి ఏమైపోయాడు? చచ్చిపోయాడు. హల్లెలూయా. చచ్చిపోయిన తర్వాత మనసు మోసే వాళ్ళందరూ కంగారు పడి మనసు పడిపోతున్నప్పుడు, హల్లెలూయా, ఏం పడిపోతున్నప్పుడు? మనసు పడిపోతున్నాడు. ఉజ్జాలంటే వాళ్ళు ఎవరెవరు? నోరు దగ్గర చెప్పడం ముగించుకున్నాం. ఎవరు? ఉజ్జాలంటే వాళ్ళు మనసు పడిపోతారు. అయ్యో ఆ జానయ్య సంఘం పడిపోతుంది, ఆ జానయ్య సంఘం పుట్టి పడిపోతుంది అని పడిపోతున్న సమయంలో ఉత్సాహం లేచారు. ఉత్సాహం లేచి చేతులు ఆడుకున్నాడు.
ఎవరంటే ఉత్సవ స్వభావం కలిగిన వాళ్ళు పక్కకు వెళ్ళిపోయారు. మగసాని మోసంలో మాత్రం కథలు నిలబడ్డారు. చెప్పి వేడి చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు 2 భాగాల మీద నేను 4 పెడతా, నువ్వు 4 మీద నేను 8 పెడతా అనేది కాదు పరిచర్య. హల్లెలూయా. నీ కాలు జారినప్పుడు నా కాలు సరి చేసుకుంటానయ్యా అన్నమాట పరిచర్య. హల్లెలూయా, హల్లెలూయా. అనబడరు. ఎందుకు సేవ ఎదగట్లేదు కారణం ఏంటంటే స్వదేశమును ప్రవక్త గణపరచబడని ఎవరు చెబుతున్నారు? ఎవరంటే నేను ఆయన కాళ్ళు ఉంటే 20 సంవత్సరాలు నువ్వు ఆడాడి కదండి దేవుడికి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది చెప్తారు అయ్యారు నేను ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నా, ఈయన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నా, ఆయన దగ్గర తీసుకున్నా, ఆయన దగ్గర ఉన్నా. అందరి దగ్గర ఉందని నీ దగ్గర దేవుడు లేదు. హల్లెలూయా. అందరి దగ్గర ఉన్నావు కానీ దేవుడు నీ దగ్గర లేదు. హల్లెలూయా. ఎవరు మనసాన్ని వస్తారో తెలుసా? ఎవరు సేవ గవర్నమెంట్ తెలుసా? అయ్యా నాకేంటంటే నాకేం తెలియదు, నాకేదో వచ్చినట్టు మాకు నేను నా సమయం చెప్పుకుంటున్నాను. అంత సేవము కాలు సాగా. హల్లెలూయా, కాలు సాగా. అన్ని నమ్మొచ్చు, అన్ని నమ్మగలుస్తూ అటువాడేమో కాలు సాగిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు మన దగ్గర వద్దాం. హల్లెలూయా. రెండు చేతులు చెప్పండి హల్లెలూయా. ముగించుకున్నాం. హల్లెలూయా. సౌండ్ పెంచి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నాకు వాక్యం అంతా తెలుసు. నేను పాటలు బాగా పాడతాను, నేను రాగం బాగా వేస్తాను. ఎవరు కాదు తాగిందంటే నేను పాట బాగా పాడగలను. నవీన్ దగ్గరికి నేను లేకపోతే అసలు జరగదు. అవసరం లేకపోతే అసలు నేను అనంతరం అసలు జరగదు. అసలు నీ లేకపోతే అసలు లేదు అనుకున్న వాళ్ళ కాలేమో సారింది. హల్లెలూయా. నాదేముంది వేసే అందరితో పాటు నా వెనక్కి వెళ్తాను, అందరితో పాటు దేవవంశీ ప్రార్థన చేస్తాను. అన్నోడు కాలేమో సారగా. హల్లెలూయా. అంటే నువ్వు సారకుండా బట్టి నీవేముంది అతిశయం. హల్లెలూయా, హల్లెలూయా. నేను సామాన్య పరిచయం అవసరం ఎవరు పడితే కొట్టుకోకూడదు, ఎవరు పడితే వాడు కొట్టుకోకూడదు. దానికి ఒక ప్రతిష్టత ఉండాలా, మారు మనసు ఉండాలా, తీర్మానం ఉండాలా, పిలుపు ఉండాలా. అన్నీ ఎలగొట్టాలే కానీ మీరు భయం లేదు. ఏం లేదు అంటే ఎలగొట్టే కాదు, మీరు ఏం లేదు, భయం లేదు. ప్రతి వారు మందిరానికి వస్తున్నాం, మళ్ళీ ఏం లేదు, ఏం లేదండి. సేవ అంటే భయం లేదు, సంఘం అంటే భయం లేదు, ప్రాణం అంటే భయం లేదు, సమయం అంటే భయం లేదు. భయం లేదు తప్పి శూన్యమైపోతుంది. నేటి తీరులో నీ ఇలాంటి కనబడలో, నీ ఆత్మీయ జీవితంలో పరిశుద్ధ క్రియలో, నీ తల్లిలో పరిశుద్ధ కనబడాలి. ఆపని రోజుల్లో నిలబడుతున్న నీవు పరిశుద్ధ బలము కలిగి ఉండాలి. సావుడు పశువులను ఏంటంటే నీ ఎక్కడ పడిపోతావో, ఎక్కడ పడిపోతావో, ఎక్కడ దిగలేకపోతావో అనే ప్రశ్న నీ సావుడికి మనసు మోయాలంటే నోటితో ఉండాలి. మనసు మోయాలంటే పరిశుద్ధత ఉండాలి. మనసు మోయాలంటే పరిపూర్ణత ఉండాలి. మనసు మోయాలంటే నేను కనపరచబడే మనసు ఉండకూడదు. అప్పుడు ఎలా దీవించకూడదు. అంతేగాని ఆశావాసి వచ్చి దేవుని సన్నిధిలో మోకరిస్తే సావుకుడైనా సరే, సావుకుడైనా సావుకుడైనా మొక్కుతాడు. నువ్వు లోక సంబంధమైన సేవకులకు భయపడవచ్చు, నీ లోక సంబంధమైన ఎమ్మెల్యేలకు భయపడకపోవచ్చు, నీ భర్తకు భయపడకపోవచ్చు, నీ భార్యకు భయపడకపోవచ్చు, బంధువులకు భయపడకపోవచ్చు. ప్రాణం ఇచ్చిన దేవునికి భయపడాలి. హల్లెలూయా. భయపడాలి. ఆయన సన్నిధికి భయపడాలి, ఆయన క్రమానికి భయపడాలి. ఎందుకు తెలుసా? ఆయన నీ పోలికగా చేసుకున్నాడు. మగసారి మోస్తున్న నీవు ఆశమాసమయ్యాడు. ఇంతకుముందు మా నాన్నప్పుడు ఏడ పెరిగా. హల్లెలూయా. మా నాన్నప్పుడు హరిసలు చేసుకుని తెచ్చేవాళ్ళు. దానికి ప్రజాశాలకి, దానికి సన్నిధికి తెచ్చేవాళ్ళు. తేగరా క్యారలు తెచ్చుకున్నా చేసుకుని ఏం చేసేవాళ్ళు? నేను తెచ్చేవాళ్ళు. ఒకవేళ ఏది ఏమొచ్చేది? ఇప్పుడు నీకే సాధ్యం, ఇప్పుడు నీకే
సగంగా ఏం తిన్నుమా, ఏం కాముమా, ఏం తెగేసుకున్నామా, అరకుండా రోడ్లుగా తిరుగుతున్నా. ఇదే వాక్యం. హల్లెలూయా. కొంతమంది ఉన్నారు, కొంతమంది ఉన్నారు పాపం ఏముంటుకో చేసుకోవాలి. హల్లెలూయా. దేవుడు వాళ్ళు తెలుసుకుంటారు అంటే దేవాన్ని కలుపుకోవాలని చెప్పట్లా. హల్లెలూయా. వాళ్ళందరూ పాపం పోషిస్తారు దేవుడు మమ్మల్ని. హల్లెలూయా. ఆదివారం రండి రండి అంటే నువ్వు వేసే 10 రూపాయలు కాలం కోసం కానీ రావలేదు. దేవుడు అంటున్నాడు, దేవుడు వాములు దగ్గర మీరు వాములు ఆలోచిస్తున్నా. సావుని ఎలా పోషించాడు దేవుడు? దేవుడు అనుకున్నాడంటే కాకు ద్వారా ఆరాధిస్తాడు దేవుడు. హల్లెలూయా. కాకి మొక్కతో ఇంకా అసలు ఊరుకునిద్దని కలిసిమన్నా కాకి తొడ మొక్క దొరికింది, అసలు ఊరుకునిద్దని ఊరుకునిద్దా? అద్దె నీకు తెచ్చిందా? కానీ దేవుడు ఏం చేసింది తెలుసా? కాకి మొక్క ఇచ్చి పంపించాడు. హల్లెలూయా. మొక్క ఇచ్చి పంపించి కరువులో కానీ నీ కొద్దిగా పెట్టుకోవాలి, ఇప్పుడు ప్రతి పెట్టుకో, సేవకుడు అక్కడ ఆకలితో ఉన్నాడు కదా అని పంపించాడు. వెళ్ళి పంపించాడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు కాలిపోయిపో నాకు తెలియదు. నువ్వు ఏ కాలిపో తెలుసా? కాకులో 2 రకాలు. అడిగి కాలిపులు, కంచెర కాలి తెలుసా? నువ్వు వండుకు నీకే సాధ్యం. పల్లకి ఎవరు వస్తారు? పరాక్రమశాలు, యుద్ధవీరులు, ఖడ్గాలు నీకు వస్తారు. మరి ఇప్పుడు రాసుగారు. మరి మనసాన్ని పోసింది ఎవరు? నవీనయ్య గారు, వాళ్ళ విశ్వాసం. హల్లెలూయా. చెప్పు బేబీ చెప్పు. హల్లెలూయా. మోసేటప్పుడు ఎలా వద్దామా అంటే అందరు కాదండి, అందరూ కాదు. ప్రభు పదార్థం ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళే. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా మనం పశ్చాత్తాపడతాం. దేవుడు ఖచ్చితంగా మన వినే దేవుడు చెప్పాడు. కాబట్టి మోకరించండి. అయ్యా యోగ్యత కావాలి, పరిపూర్ణత కావాలి, మనసు కావాలి, యోగ్యత కావాలి. అయ్యా సొలొమోను పలికిన మోసగాడు సూర్యుడు. అయ్యా సొలొమోను పలికిన మోసగాడు ఖడ్గాలు. కన్యోగ భయం ఏంటి? భయం అంటే అయ్యా ఈ పలికి ఎక్కడ పడిపోతున్నాడు భయం, ఈ పలికి ఎక్కడ పడిపోతున్నాడు భయం, ఇది మన రాజు, ఇది ఎక్కడ మాట్లాడుతున్నాడు భయం. భయం ఆలోచించిన రాజుకి. కానీ ఈ రోజుకి ఏ భయం లేదు. ఈ రోజు భయం లేకుండా దేవుడు అన్నాడు చేస్తున్నా. దేవుడు అన్నాడికి నీకు భయం లేకుండా ప్రారంభిస్తున్నావు. భయం మీద ఉండాలి, భయం మీద కావాలి, భయం మీద నీకు స్థిరపరచబడాలి. మనస్సుకి ఏమనుకున్నావు? ప్రభుత్వాలంటే ఏమనుకున్నావు? నీకు మనస్సుకి వస్తావు. సంఘంలో సగం పెట్టడు, సంఘంలో సగం పెట్టడు. నువ్వు ప్రకటించబడే సంఘాన్ని సంఘం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రారంభించు. దేవుడు జీవం లేదు, ఆశీర్వాదం. అయ్యా నీ మనస్సుని వచ్చి అయ్యా ఉత్సాహం వచ్చాడు, కంగారు వచ్చాడు, మనస్సుని పెట్టుకోబోయాడు, చచ్చిపోయాడు. ఈ రోజు నీకు ఆత్మగా ఈ కుటుంబంలో ఆత్మ చెప్పి నువ్వు నిశ్చయుడిగా ఉత్సాహంగా చచ్చిపోతావు. ఆలోచన. ఈ రోజు నీ స్థితి దేవుడు మార్చలేదు. ఈ రోజు నీ పరిస్థితి దేవుడు మార్చలేదు. నీ స్థితిని మార్చలేదు వాడు బలపరచలేదు. కాబట్టి ఒక మంచి తీర్మానం తీసుకున్నాడు. దేవునికి వందనాలు.